రాజకీయాల్లోకి వచ్చింది ఒక కులం కోసమో, ఒక మతం కోసమో, ఒక ప్రాంతం కోసమో కాదు. ప్రతి కులంలోని పేదలున్నారు. ప్రతి మతంలో కూడా పేదలున్నారు. ప్రతి ప్రాంతంలోనే పేదలున్నారు. అలాగే నేను పేదల కోసం రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను. వాళ్ళ సమస్యల్ని అస చట్టసభల్లో నేను గొంతెత్తి బలమైన గొంతుతో వినిపించి, ఆ సమస్యను పరిష్కరించే విధంగా నేను పోరాటం చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావాలని అనుకుని ఉదయం నేను ప్రకటించాను. వెంటనే మన బ్రదరు శ్రావణ్ కుమార్ గారు వెంటనే నాకు ఫోన్ చేసినారు. ఫోన్ చేసి ఇలా కలవాలని వెంటనే నేను వెంటనే వచ్చి సార్‌ని కూడా కలుసుకొని ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు తెలుసుకున్న ఉద్దేశంతో నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నేను అతి త్వరలో రాజకీయ కార్యాచరణ అనేది అతి త్వరలో మొదలు పెడతాను. ఏం చేయాలి ఏంటనేది అందరికీ తెలియజేస్తాను. అమ్ మా ఊరు నుంచి పోటీ చేయాలనుకుంటున్నాను. అమలాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా షార్ట్ టైంలో మెసేజ్ ఇచ్చినప్పటికీ మిత్రులందరూ కూడా మరి చాలా తొందరగా ఈ ప్రెస్ మీట్కి రెస్పాండ్ అయినందుకు హృదయపూర్వకంగా జై భీమ్రావ్ భారత్ పార్టీ నుంచి వందనాలు. నా పక్కన కూర్చున్నటువంటి సోదరుడు మా తమ్ముడు శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా ఈరోజు నన్ను కలుసుకోవడం జరిగింది. తనకున్నటువంటి ఒక మంచి సమాజం పట్ల అవగాహన, ఈ రాష్ట్రంలో ప్రతి